వైసీపీలో సీనియర్లు కొందరు మౌనంగా ఉంటున్నారు. రాజకీయాలతో సంబంధం లేదు అన్నట్లుగా కొన్నాళ్ల పాటు ఉంటూ చివరికి తాము ఎన్నుకున్న పార్టీలోనే చేరుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆళ్ల నాని అలా కొన్ని నెలల తరువాత తన నిర్ణయం ప్రకటించారు. ఆయన టీడీపీలో చేరుతారని ప్రచారం అయితే సాగుతోంది. దాంతో మిగిలిన వారి మీద కూడా అందరి చూపు పడుతోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా ఇలా చాలా కాలంగా సైలెంట్ గానే ఉన్నారు. ఆయన కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అని అంటున్నారు. ఆయనకు వైసీపీ శ్రీకాకుళం ఇన్ఛార్జ్ పదవిని ఆఫర్ చేసింది. అయితే ఆలోచించి చెబుతానని ఆయన అన్నట్లుగా ప్రచారం సాగింది. ఇప్పుడు ఆయన ఆలోచించి ఏ నిర్ణయం తీసుకుంటారు అని సర్వత్రా ఎదురు చూస్తున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారని ప్రచారం అయితే గతంలో సాగింది. అయితే అక్కడ కింజరాపు కుటుంబం బలంగా పాతుకుపోయి ఉంది. దీంతో ఒక్క వారంలో 2 కత్తులు ఇమడవని అంటున్నారు. ఇక మిగిలింది జనసేనలోకి వెళ్లడం. జనసేనలో అయితే పవన్ కళ్యాణ్ ఆమోదముద్ర వేస్తారు అని టాకు. మంచి మాటకారిగా సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న నేతగా ఉన్న ధర్మానను చేర్చుకుంటే జిల్లాలో పార్టీ పటిష్టం అవుతుందని జనసేన పెద్దలు భావిస్తే కనుక గాజు గ్లాస్ ని ధర్మాన ఫ్యామిలీ పట్టుకుంటుంది అని వినిపిస్తోంది. వైసీపీ అయితే ధర్మానను వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఆయనకు ఉన్న అంగబలం అర్ధబలంతో ఆయనను పార్టీలో ఉంచాలి అనే చూస్తోంది. ప్రసాదరావు సోదరుడు కృష్ణదాస్ వైసీపీకి జగన్కి అత్యంత విధేయుడిగా ఉన్నారు. ఆయన ద్వారా కూడా రాయబారాలు చేస్తున్నారు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ధర్మాన ప్రసాదరావు తమ కుమారుడు రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు. 1-2 రోజుల్లో ఆయన మౌనం కూడా వీడి అసలు విషయం ఏమిటో చెబుతారని ఎదురు చూస్తున్నారు.